హాయ్ అండి. ఈరోజు మనం ఆర్ఆర్బీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2025లో భాగంగా నెంబర్ సిస్టమ్ నుంచి 3 or 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని వస్తాయని చెప్పుకున్నాం కదండి. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ని చేస్తున్నాము. దాంట్లో కొన్ని 3 క్వశ్చన్స్ నేను చేసాము. 4th క్వశ్చన్ అండి. ఇఫ్ ఏ డిజిట్ 10 డిజిట్ నెంబర్ 4523y 1749x మొత్తం 10 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 72, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5x మైనస్ 4y. ఇలాంటి సమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ ఇది తీసుకున్నాము. ఇప్పుడు 72కి డివిజిబుల్ బై 72 అంటే దీనికి ఫ్యాక్టర్స్ 8, 9 ఉంటాయి కదండి. ఇప్పుడు 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏదైనా నెంబరు లాస్ట్ 3 డిజిట్స్ని 8తో డివైడ్ చేసినప్పుడు సరిపోతుంది. అది రిమైండర్ 0 రావాలి. సపోజ్ ఇప్పుడు 849x తీసుకున్నాం బై 8 6 = 48 అంటే ఇక 1 ఉంటుంది. 1 పక్కన 8 2 = 16 అంటే x ప్లేస్లో 6 ఉంటేనే కదండి 8తో డివిజిబుల్ అయ్యేది, అందుకని x ప్లేస్లో 6. నెక్స్ట్ ఇవి మొత్తం యాడ్ చేసినప్పుడు 4 + 5 + 2 + 3 ఈ xని 6గా రాసుకొని మొత్తం యాడ్ చేసినప్పుడు 35 + 6 + y అవి వస్తుంది. అంటే 41 + y. ఇక్కడ 9 టేబుల్లో పోవాలంటే ఈ నెంబర్స్ మొత్తం యాడ్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ 9తో డివిజిబుల్ అవ్వాలి. అందుకని ఇక్కడ 41 ఉంది. 41కి ఎంత యాడ్ చేస్తే 9 టేబుల్ డివిజిబుల్ అయ్యిద్ది? 45 రావాలి కదా. 45 అంటే 4 యాడ్ చేయాలి. y = 4. అప్పుడు y = 4, x = 6 వచ్చింది కాబట్టి 5x మైనస్ 4yలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. x ప్లేస్లో 6 అంటే 5 6 = 30, y ప్లేస్లో 4 అంటే 4 4 = 16. 30 - 16 ఎంత అంటే 14. ఇది ఒక మెథడ్లో చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇది ఇంకో మెథడ్, సెకండ్ మెథడ్ ఇప్పుడు చెప్పబోయేది. ఫోర్ 5 9 + 2 11 + 3 14 + 1 15 + 7 22 + 4 26 + 9 35 కదండి. 35 ప్లస్ y ప్లస్ x అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ మొత్తం యాడ్ చేసినప్పుడు 9 టేబుల్లో పోవాలి. అంటే ఇప్పుడు x ప్లస్ y అనేది 9 టేబుల్లో పోవాలంటే x ప్లస్ y = 1 36 9 4 = 36 కాబట్టి. సో x ప్లస్ y = 1 అంటే మనకు పాసిబిలిటీస్ ఏముంటాయి? x వాల్యూ y వాల్యూ 0 1 1 0 ఇంకా అవే కదండి. సపోజ్ ఇప్పుడు చూద్దాము, 0 పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు x ప్లేస్లో 0, y ప్లేస్లో 1 పెట్టుకున్నాం అనుకోండి. 490 బై 8 అవుతుందా? 8 6 = 48 పోదు కదా. సో ఇది రాంగ్. నెక్స్ట్ 1 0 పెట్టుకున్నాం అనుకోండి. అంటే x ప్లేస్లో 1, y ప్లేస్లో 0 అంటే y ప్లేస్లో 0 అంటే మనకు సంబంధం లేదులే. 491 అయింది. 491 బై 8 అనుకోండి. 8 టేబుల్లో పోతుందా? పోదు. కాబట్టి ఇది x ప్లస్ y = 1 కాకుండా నెక్స్ట్ టేబుల్కి వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వాల్యూకి ఆ టేబుల్లో 36 9 4 = 36 9 5 = 45 రావాలంటే x ప్లస్ y ఎంత అండి? 10. x ప్లస్ y 10. అట్లాగే పాసిబిలిటీస్ తీసుకోండి. 4 6 6 4 ఇక మన ఇష్టం అనమాట. తీసుకుంటే సపోజ్ ఇప్పుడు x ప్లస్లో 4 y ప్లస్లో 6 పెట్టామనుకోండి. 49 x ప్లస్లో 4 494 బై 8 వేసేయండి. 8 6 = 48 14 పోదు కాబట్టి ఇది పాసిబిలిటీ కాదు. 6 4 అనుకోండి. x ప్లస్లో 6 y ప్లస్లో 4 పెట్టామనుకోండి. అప్పుడు 496 బై 8 ఏమవుతుందండి? 8 6 = 48 2 = 16 కాబట్టి ఇది అవుతుంది అనమాట. పాసిబిలిటీ 6 4 అవుతుంది. అంటే x ప్లేస్లో 6 y ప్లేస్లో 4, x ప్లేస్లో 6 y ప్లేస్లో 4 కాబట్టి 5 6 = 30 - 16 14 అలా ఇలా సెకండ్ మెథడ్లో అయినా చేసుకోవచ్చు. ఒక సమ్ముని డిఫరెంట్ మెథడ్స్తో చేయొచ్చు కదండి. అట్లా 2 మెథడ్స్ చెప్తున్నానండి. నెక్స్ట్, a student was asked to divide a number by 6 and add 12 to the quotient. He, however, first added 12 to the number and then divided it by 6
గెట్టింగ్ 112 యాజ్ ద ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ షుడ్ హ్యావ్ బీన్. అంటే ఒక స్టూడెంట్ ఒక సమ్ముని చేయమని చెప్పాడంట. ఫస్ట్ ఏ నెంబర్ తీసుకొని దాన్ని డివైడ్ బై 6 చెయ్యి అండ్ యాడ్ 12 టు ద కోషంట్ అని చెప్పాడు. తర్వాత అతను ఎలా చేశాడంటే హీ హౌఎవర్ ఫస్ట్ యాడెడ్ 12 టు ద నెంబర్. ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే దానికి 12 యాడ్ చేసి అండ్ దెన్ డివైడెడ్ బై 6 చేసి